అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఫాతిమా, మెంటల్లీ అన్సౌండ్. భర్త పేరు మొహమ్మద్ బాబా షర్ఫుద్దీన్, వయస్ ఏజ్ 75 years, కలర్ ఫేర్, హైట్ 5 feet 5 అడుగులు, మాట్లాడే భాష ఉర్దూ మరి తెలుగు, స్పీక్ క్యాన్ ఇన్ ఉర్దూ మరి తెలుగు. రెసిడెన్స్ ఆఫ్ హౌస్ నంబర్ D64, NRR Puram, Side 1, Borobanda, near ICICI Bank. If anybody found ఈ మహిళ కనిపిస్తే దయచేసి మీరు 9885052231 మరి 9390888606 కాల్ చేయండి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఎస్సీ వర్గీకరణ గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ టీడీపీ హయాంలో ప్రారంభమైందని, 4 సంవత్సరాలు మాదిగలు లబ్ధి పొందారని, 8 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, పార్లమెంట్లో మాదిగలకు చట్టబద్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం కోసం పాటుపడుతుందని చెప్పారు. సమాజంలో అందరికీ సమాన హక్కు కల్పించాలనే భావనతో డాక్టర్ అంబేద్కర్ కృషి చేశారు. వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నడుస్తూ అందరినీ సమానంగా పేదరికం లేని రాష్ట్రంగా చూడాలని ఆయన భావించారు. ఏబీసీడీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం జరగాలని, ఇదివరకే బీసీలకు డిక్లరేషన్ ఇచ్చామని, ఏబీసీడీ వర్గీకరణ జరిగే వరకు మాదిగలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేకపోవడం వలన మాదిగలు పూర్తిగా వెనకబడిపోయారని బాధపడ్డారు. 2014లో తాను ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిసారిగా చేసే పని బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణకే తొలి ప్రాధాన్యం ఇవ్వడమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కమ్యూనిటీ కార్మికుల మాదిరిగా కానీ ఆంధ్ర రాష్ట్రంలో 16 లక్షల మంది చర్మకారులు వృత్తి మీద ఆధారపడి ఆటల సాగులు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. లెదర్ పార్కులు నిర్మించి వెలుగు వరకు ప్రాజెక్టుని ఆనాడు ముందుకు తీసుకొస్తే కాంగ్రెస్ 8 ఏళ్ల పరిపాలనలో వాటిని తొందరలో దొరికినటువంటి పరిస్థితి ఉంది. సంక్షేమ రంగాలు ఈ రోజున దాదాపుగా ఎస్సీకి సంబంధించినటువంటి నిధులు దారి మళ్ళీపోతుంటే మన ఆనాడు దారి మళ్ళకుండా చంద్రబాబు నాయుడు గారు 183 జీవోలు తీసుకొచ్చి సంక్షేమ రంగంలో మాదిగల వాటా మానవ సోదరులు సుప్రీంకోర్టుకి వెళ్ళినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు భయపడలేదు. చంద్రబాబు నాయుడు గారు మాదిగ వ్యతిరేకం అంతకన్నా కాదు, మాదిగకి అంతకన్నా కూడా వ్యతిరేకం కాదు. కానీ ఈ రోజు సామాజిక న్యాయానికి మాత్రమే ఆయన కట్టుబడి ఉన్నారనే విషయాన్ని మానవ సోదరులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఇచ్చిన మాటకి ఎవరు నిలబడ్డారనే విషయంలో మనం ఒక్కసారి ఆలోచిద్దాం. కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అది ఆంధ్ర రాష్ట్ర పార్టీ కాదు, అది ఢిల్లీ పాఠశాల దగ్గర ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఆ నాయకులు చెప్పేటటువంటి మాటలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయింది తప్ప ఇవాళ 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మరి ఎస్సీ వర్గీకరణ సమస్యని పట్టించుకోలేదు. మరి వైఎస్ విజయమ్మ గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు మొత్తం, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు అంటున్నారే. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో జూపుడి ప్రభాకర్ మాట్లాడుతుంటే అది మీ వాదన, అది పార్టీ వాదన కాదు, ఇది మేము మాదిగా కంటుకున్నాం. రాజశేఖర్ గారు ఆ రోజు మాట్లాడారని వైఎస్ విజయం ఈ రోజు మాట్లాడకపోవడం అర్థం ఏంటంటే కేవలం మానవ సోదరులకి అండగా ఉంటాం, మేము కాంగ్రెస్ పార్టీ లాగే పెద్దపీట వేస్తాం, మాదిగలు మాత్రం మేము ఓట్ల బ్యాంకింగ్ వాడుకుంటాం పరిస్థితి కనిపిస్తుంది. ఆనాడన్న ఎన్టీఆర్ ఆ రోజున తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిగా మాదిగ జాతి అనుమతి పెట్టాలని తెలుగుదేశం పార్టీలో పెట్టినారు. సుప్రీంకోర్టు పట్టుదల ముందే కూడా అవసరమైతే ఆయన మరి ఆనాడు ఉన్నటువంటి దేశ వచ్చారు. ఈ రోజు కాదు, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. సామాజిక న్యాయానికి కట్టుబడి పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో పేదవారికి ఏదైనా న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ కులాలు ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ గా చూశారు తప్ప ఎప్పుడు మీరు ఆర్థికంగా పైకి రావాలని ఆలోచించలేదు. ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా పేదవాళ్ళకు కట్టించింది పూరి గుడిసెలు తప్ప మీకు
ఎప్పుడు పక్కా ఇల్లు కట్టించాలని ఆలోచన రాలేదు. మొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు న్యాయం జరగాలని శాశ్వత గృహాలు ప్రారంభించారు. అది కూడా ఇంకొక పక్క మీరు చూస్తే 50% ఎస్టీలకు పక్కా ఇళ్లలో రిజర్వేషన్లు పెట్టిన కదా తెలుగుదేశం పార్టీకి జరిగేది. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చి స్టాచ్యులేషన్ కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి అందరికీ ఇళ్లు కట్టిస్తామని మా షెడ్యూల్ కులాలకు మాత్రం బొక్కబెట్టి ఎవరైతే వాళ్ళ కార్యకర్తల్ని పంది కుక్కలు మారిగా తయారు చేసి ఒక్కొక్కరికి 10 ఇళ్లు కట్టించారు. ఈరోజు ఇంకా చాలా మంది ఎస్టీల్లో ఇళ్లు లేని పరిస్థితి ఉంది. అదే మరి మీరు ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల్ని బాగా చదివించాలని 290 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది తెలుగుదేశం పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. అదే కాకుండా ఈరోజు ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని ఎస్సీల్లో మొట్టమొదటిసారిగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్లనే మీ పిల్లలు ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. అదే మరి మీరు ఒక పక్కన చూస్తే అసెంబ్లీ స్పీకర్ గా ఒక దళితుడిని, అదే మరి పార్లమెంట్ లో స్పీకర్ గా ఒక దళితుడిని, దేశ అధ్యక్షుడిగా నారాయణని, వీళ్ళందరినీ దళితుల్ని పైకి తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీని. ఇంకో పక్క కూడా ఒక చీఫ్ సెక్రటరీగా ఒక ఎన్నికల కమిషన్ కూడా పెట్టాం. అయితే ఇన్ని చేసిన అందులో కూడా ఎవరైతే మాల ఒప్పుకోవడానికి ఎక్కువ లాభం వచ్చే పరిస్థితి వచ్చింది. మాదిగా ఒప్పుకోవడానికి అనుకున్నంత న్యాయం జరగలేదు. ఇది చరిత్ర చెప్పిన నగ్న సత్యం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకున్నప్పుడు అందరికీ న్యాయం జరగాలి. జనాభా దామాషా ప్రకారం సముచిత న్యాయం, సామాజిక న్యాయం జరగాలి. రాజకీయాల్లో ఏదో ఎవరో నిర్ణయిస్తే లేకపోతే మీరు ఎవరి దగ్గరకు పోయి అడుక్కునే పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యంలో చూస్తే పరిపాలనలో భాగస్వామ్యం రావాలి. చట్టసభలో మీ సమస్యలు మీరే మాట్లాడుకునే పరిస్థితి రావాలి. మీ సమస్యలు మీరే పరిష్కారం చేసుకునే దిశగా ఈరోజు సామాజిక న్యాయం కోసం ముందుకు పోతున్నాం. మనం అనుకునేది జరిగితే ఈరోజు మీరు చూశారు. నేను ఆ రోజు ఇవన్నీ డిస్కస్ చేసినప్పుడు మీరు ఒక పక్కన చూస్తే 65 నుంచి ఎస్టీలకు అప్పటి నుంచి కూడా జరుగుతా ఉంది. లోకూర్ కమిటీ వేశారు. ఆయన ఆ రోజే చెప్పాడు, ఎస్టీలో కూడా అందరికీ న్యాయం జరగడం లేదు కాబట్టి దీన్ని ఆలోచించాలని ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దీన్ని లెక్కలో పెట్టుకోలేదు. అందుకే నేను రామచంద్రరాజు కమిషన్ వేసి ఆయన ఒక రిపోర్ట్ ఇస్తే దాని ఆధారంగా 2004-2000లో మనం ఒక చట్టం తీసుకొచ్చి అమలు చేశాం. 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్స్ మీరు పొందారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి ఎంత లాభం ఆదాయానికి వచ్చిందో దానికంటే ఎక్కువగా ఈ ఏబిసిడి కేటగిరైజేషన్ పెట్టిన తర్వాత మీకు లాభం వచ్చింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా ఉన్నాం. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో రాష్ట్ర మాదిగల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర నేతృత్వంలో వేల మంది కార్యకర్తలతో ఇక్కడ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో బీసీ డిక్లరేషన్ ప్రారంభించిన నేను ఎస్సీ వర్గీకరణ జరిపించి తప్పకుండా మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తానని పార్లమెంట్లో చట్ట పద్ధతి కల్పిస్తామని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా 2014లో ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటిసారిగా బీసీ డిక్లరేషన్ తర్వాత ఎస్సీ వర్గీకరణ ప్రధాన ఎజెండాగా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో వైవీరమణ, TV11 హైదరాబాద్.